సోషల్ మీడియా యాప్స్ తో జాగ్రత్తగా ఉండాల్సిందేనా, లేకపోతే అదనపు ఫీచర్ అంటూ హడావిడి చేసి అంతా దోచేసే ప్లాన్ వేస్తారా? అవుననే అనుకోవాలి. ఈ మధ్యకాలంలో వాట్సాప్ సహా అనేక యాప్స్ వాడకం పెరిగిపోగా సైబర్ నేరాలు కూడా అలానే పెరిగిపోయాయి. మరి ఇలాంటి తరుణంలో జాగ్రత్త పడకపోతే సోషల్ నెట్వర్కింగ్ సైట్లు కాస్త సైబర్ దొంగతనాలకు వేదికలుగా మారిపోవడం ఖాయం. అందుకే కేంద్రం సరైన సమయంలో సరైన చర్యలకు దిగింది. మొత్తం సోషల్ సైట్లకు వాటి ఫీచర్లు, వినియోగించే పద్ధతులను తెలపాలంటూ నోటీసులు పంపించింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ కి కేంద్రం నోటీసులు. పనికి మాలిన చైనా యాప్స్ పైన ఫోకస్. ఈ రిక్షాలకు బ్రేకులేస్తోన్న చైనా యాప్స్ కి షాక్. తక్షణం తొలగించాలని గూగుల్, యాపిల్ ప్లే స్టోర్లకు ఆదేశం. నిరంతర నిఘా లేకపోతే సేఫ్టీ గల్లంతేగా. స్మార్ట్ ఫోన్ల రివల్యూషన్ తో పాటే వ్యక్తిగత భద్రతకి భంగం కూడా ఎక్కువవుతోంది. తాజాగా కేంద్రం తీసుకుంటున్న చర్యలు కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. ఈ మధ్యనే వాట్సాప్ తాను కొత్త ఫీచర్ ప్రారంభిస్తున్నాను అంటూ హడావిడి చేసింది. నెంబర్ షేర్ చేయకుండానే యూజర్ నేమ్ తోనే ఎవరినైనా కాంటాక్ట్ అవ్వడమే అందులోని కొత్తదనమని ప్రకటించింది. అయితే ఈ ఫీచర్ తో సైబర్ మోసాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్రం వెంటనే వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటాకి నోటీసులు జారీ చేసింది. అలానే ఈ కొత్తదనపు సౌకర్యాన్ని అమలు చేయవద్దని ఆదేశించింది. ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకందారులు ఎదుర్కొంటున్న మోసాలు, నకిలీ ఖాతాల ఆందోళనల నేపథ్యంలో వాట్సాప్ ప్రతిపాదించిన యూజర్ నేమ్ ఫీచర్ ను కేంద్ర ప్రభుత్వం పరిశీలించనుంది. ఇందుకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు, నియమాలను కూడా కేంద్రం విశ్లేషిస్తోంది. ఈ క్రమంలోనే యూజర్ నేమ్ ఫీచర్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మెటాకు కేంద్రం నోటీసులు పంపించింది. తద్వారా వాట్సాప్ లో యూజర్ నేమ్ ఫీచర్ ప్రవేశపెట్టడం వల్ల చోటు చేసుకునే ప్రభావాలు, కంపెనీ ప్రణాళికలపై కేంద్రం వివరాలు సేకరించనుంది. చట్టబద్ధమైన అధికార సంస్థగా కేంద్ర ప్రభుత్వం దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు లేవని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఓవేళ వాట్సాప్ స్పందన సంతృప్తికరంగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టకుండా నిరోధించే అవకాశం ఉంది. వాట్సాప్ కి మన దేశంలో 50 కోట్ల యూజర్లు ఉన్నట్లు అంచనా. ఇదే క్రమంలో కేంద్రం టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ కి కూడా నోటీసులు పంపింది. మీరు నెంబర్లేం లేకుండా యూజర్ నేమ్ అంటే వినియోగదారుడు ఎంచుకునే పేరుతోనే ఎలా యాప్ వాడకం జరుగుతోందని వివరణ కోరింది. యూజర్ల ప్రైవసీ కోణంలో ఈ ఫీచర్ ప్రవేశపెట్టినట్లు ఈ కంపెనీలు వాదించినా అసలు మోసమంటూ జరిగినప్పుడు ఎవరిపైన ఫిర్యాదులు చేయాలనే అంశం ముఖ్యమైనది, ప్రాధాన్యత కలిగినది. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ రిక్షాలను రోడ్లపైనే నిలబెట్టేస్తున్న ఆకతాయిల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే ఈ రిక్షాలకు వినియోగించే బ్యాటరీల పనితీరును పర్యవేక్షించడానికి బ్లూటూత్ ద్వారా లిథియం అయాన్ బ్యాటరీల వోల్టేజ్, వాటి టెంపరేచర్, ఛార్జింగ్ సైకిల్స్ వంటి సాంకేతిక వివరాలను తెలుసుకోవడానికి కొన్ని యాప్స్ తయారు చేశారు. అయితే వీటిలో ఎటువంటి సెక్యూరిటీ పాస్వర్డులు గాని, భద్రతా ప్రమాణాలు కానీ లేకపోవడం పెద్ద సమస్యగా పరిణమించింది. బ్లూటూత్ పరిధిలో ఉన్న ఎవరైనా ఎటువంటి అనుమతి లేకుండానే ఈ యాప్ల ద్వారా తమకు సమీపంలో ఉన్న ఈ రిక్షా బ్యాటరీలకు కనెక్ట్ కావచ్చు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు ఆకతాయిలు ప్రయాణికులతో వెళ్తున్న ఈ రిక్షాల బ్యాటరీలను 10 నుంచి 15 మీటర్ల దూరం నుంచే స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. దీనివల్ల నడి రోడ్డుపై వాహనాలు ఆగిపోయి డ్రైవర్లు అయోమయానికి గురవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఐటీ మంత్రిత్వ శాఖ వెంటనే BAT, BMS, ePouch, Li and Logi అనే యాప్లపై బ్యాన్ పెట్టింది. ఇంకా ఇలాంటి యాప్స్ ఏమైనా ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలను చూస్తే అసలు సోషల్ మీడియా యాప్స్ అన్నింటికీ ముకుతాడు వేయాల్సిందే అనిపిస్తోంది. కేంద్రం ఈ యాప్స్ తాలూకు హెడ్ క్వార్టర్స్ మన దేశంలోనే నెలకొల్పాలని కోరుతుంది కూడా ఇందుకే.
ఇక కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురావడంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకురానుందో చూడాలి.